పేజీలకు పేజీలు ఈజీగా చదివేయటం కాదు, చదివింది బుర్రకెక్కించుకోవాలి. ఎక్కిన దాన్ని అవపోసన పట్టాలి. పరీక్షల్లో క్వశ్చన్స్ బతుకులకే కొత్త మార్జిన్స్. లైఫ్ని మలుపు తిప్పే పరీక్షల్లో ఎంత బాగా రాచాం అనే దానికన్నా సబ్జెక్ట్ని ఎలా ఎంత చక్కగా డిస్ప్లే చేయగలిగాం అన్నది మాత్రమే ముఖ్యం. ఇప్పటి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకర్ల టాలెంట్ ఇలాగే బయటపడింది. అనుభవం నేర్పిన పాఠాలు కొన్నైతే పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్లు ఇచ్చిన ప్రోద్బలంతో నెగ్గుకొచ్చిన సందర్భాలు ఇంకొన్ని. పేదరికానికి పెద్దరికానికి టాలెంట్ అడ్డే కాదంటూ ఈ పరీక్షలు నిరూపించాయి. ర్యాంకుల పంట పండించుకున్న తెలుగు తేజాల్లో ఒకరు పేద రైతు కుటుంబంలో పుడితే ఇంకొకరు హాస్టల్లో పనిచేసే వంట మనిషి కొడుకు. ఎర్ర రంగు డొక్కు బస్సు కూడా పోలేని విలేజ్లోనూ సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్లు ఉన్నారంటే నాలెడ్జ్కి నో బ్యారియర్స్ అన్నది స్పష్టమవుతుంది. ఈ సివిల్ పరీక్షల్లో దాదాపు 60 మంది టాప్ ర్యాంకర్లు మన స్టేట్ వాళ్లే. వీళ్లలో టాప్ మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్లు, మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఇతర వ్యాపకాల వారి కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంజనీర్లు అయితే మరికొంతమంది కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, సోషల్ సైన్సెస్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ మీద పట్టును సాధించిన వాళ్లే. కొందరు వికలాంగులైతే ఇంకొంతమంది కంటి చూపు మసకేసిన వాళ్ళు. పెద్దోళ్ల పిల్లల్లాగా వాళ్ళకి కోచింగులు లేవు, మోడర్న్ క్లాసులు లేవు, భారీ కంప్యూటర్ నెట్వర్క్ అంతకన్నా లేదు, నో గైడెన్స్. కానీ వాళ్ళు చిన్నోళ్ళైనా వాళ్ళ జీవితాన్ని చదివారు. పుస్తకాలే లోకం అనుకున్నారు. తమ కృషిని, పట్టుదలని నమ్ముకున్నారు. తమకు తామే గైడ్లయ్యారు. నిరంతర సాధన సివిల్స్ ర్యాంకర్ లక్ష్యంగా చెమటోడ్చారు. కర్నూలు జిల్లాలోని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 54వ ర్యాంకు సాధించిన పల్లె మధుసూదన్ రెడ్డి ర్యాంకులు తెచ్చుకోవడం కంటే ముందు జీవితంలో తాను ఇంకా ఎంతో కష్టపడాలంటాడు. పేదలకు సేవ చేయడం అంత సులభమేమీ కాదంటున్న మధుసూదన్ మనోగతం ఇది. ఇదొక మార్గం అండ్ ఇదొక అవకాశం నాకు నా ఎఫర్ట్స్ సొసైటీ డెవలప్మెంట్కి ఇవ్వడానికి. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో యాక్చువల్గా ర్యాంక్ తెచ్చుకోవడం కన్నా ముందు లైఫ్ చాలా కష్టం. ఈ సర్వీస్లో టిల్ ద ఎండ్ కంటిన్యూ అవ్వడం అనేది, దట్ టు విత్ జెన్యూన్ కన్సర్న్ ఫర్ ద పీపుల్, దట్ టు పూర్ పీపుల్ అండ్ ప్రో పీపుల్, అది చాలా కష్టమైన టాస్క్. ఇక 26వ ర్యాంక్ సాధించిన వెంకట సుబ్బయ్య చౌదరి తల్లిదండ్రులు వెరీ వెరీ హ్యాపీ. గుంటూరు జిల్లా చిలుమూరుకు చెందిన వెంకట సుబ్బయ్య మేనేజ్మెంట్, గ్రామీణ వ్యవస్థ నిర్వహణలో పీజీ డిప్లొమా సాధించాడు. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నా ఇతని దృష్టి మాత్రం సివిల్స్ మీదేనని తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, శైలజ అంటారు. మేము చాలా సంతోషిస్తున్నాము. వాడి యొక్క ఉన్నత ఆశయాల గల మంచి మనసుకు భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడని, ఇంతవరకు కూడా వాడు అనుకున్నది సాధించగలిగాడు, ముందు కూడా సాధించాలని తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా కొత్త పొల్లంకి గ్రామం స్టేట్ హెడ్ క్వార్టర్స్కి దూరంగా విసిరేసినట్టుంటుంది. అయితే ఆల్ ఇండియా స్థాయిలో 304వ ర్యాంకు సాధించిన రంభ మురళిది ఈ గ్రామం సొంతూరే. తన తల్లిదండ్రులు రైతులైతేనేం ఇతని మేధస్సు మాత్రం అపారం. ఇక్కడ ఎంత చిన్న విలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఈ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సంపాదించడం చాలా ఆనందంగా ఉంది. విశాఖకు చెందిన చక్రధర్ బాబు 12వ ర్యాంక్ సాధించడానికి తన భార్య ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటాడు. విజయవాడలో మున్సిపల్ ఉద్యోగి విజయ్ కుమార్ కూతురు హెప్సిబా రాణి తన పేరెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహమే తనకు 20వ ర్యాంక్ రావడానికి కారణమని చెప్తుంది. మోటివేషన్ ఇస్ మై ఫాదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్. కానీ న్యాచురలైజ్ చేసుకుని దాన్ని అచీవ్ చేయాలన్న ఫోకస్ నాకు ఎప్పుడూ ఉండింది. సో యా, మై ఫాదర్ వాజ్ కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్. మై పేరెంట్స్, ఇట్స్ దేర్ సక్సెస్, ఐ మస్ట్ సే. హైదరాబాద్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పీకే మొహంతి కుమార్తె శ్వేతా మొహంతి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధిస్తే, ఇక మాజీ డీజీపీ ఏకే మహంతి కుమారుడు అభిషేక్ 139వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. సివిల్స్లో కష్టపడి చదవడం మినహా షార్ట్ కట్స్ ఏవీ ఉండవన్నది 199వ ర్యాంకర్ రోష్ని అపరంజీ ఒపీనియన్. ప్రిలిమ్స్కి కొంచెం ఎక్స్టెన్సివ్గా చదవాల్సి ఉంటుంది, బట్ మెయిన్స్కి కూడా ఎక్స్టెన్సివ్గా చదవాలి. బట్ రైటింగ్ ప్రాక్టీస్ దాంతోపాటు బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ప్లాన్డ్గా ఈరోజు ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ యూర్ వర్కింగ్, దట్ డజంట్ మ్యాటర్. ఇలా సివిల్స్లో తెలుగు తేజాలు తమ సత్తా చాటారు. లైఫ్కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు టాప్ ర్యాంకర్స్.